శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః మకర రాశి వారికి రాబోతున్నటువంటి 21 జూలై నుండి ఆగస్టు 4వ తారీఖు వరకు గురు పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. పంచమంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. కుజుడు కూడా వచ్చేటప్పటికి పంచమంలో గురువుతో కలవటం అనేది జరిగింది. రాహువు యుగకారకమైనటువంటి స్థానంలో తృతీయంలో ఉన్నాడు. మీనంలో కొనసాగుతున్నాడు. కన్యలో వచ్చేటప్పటికి కేతువు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో రవిగ్రహ సంచారం, సప్తమం నుండి అష్టమంలోకి రవిగ్రహ సంచారం శుక్రుడితో కలియవటం జరిగింది. 31వ తారీఖు కలుస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో వచ్చేటప్పటికి బుధుడు వక్రత్వం 22వ తారీఖున రాజ్యస్థానంలో జరుగుతుంది. ఇటువంటి గ్రహస్థితి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి 2 వారాల కాలం ఎలా ఉండబోతుంది అనేది జరుగుతాం చూద్దాం. రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో శని వక్రత్వంలో ఉన్నాడు అనమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఒక్కొక్క విషయాన్ని మనకు పరిగణలోకి తీసుకొని మాట్లాడితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. గురువు పంచమంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఉంటుంది. శని ధనస్థానంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపతాపాలు అనేది తగ్గించుకొని మాట్లాడాలి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో, ఈ యొక్క 2 వారాల్లో మనం గమనించినట్లయితే యోగ్యకారకమైనటువంటి స్థితిలో అష్టమంలో వచ్చేటప్పటికి బుధగ్రహ సంచారం ఉంది. బుధుడు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట రాశి వారికి. కానీ ఖర్చు పెట్టేది మరీ అంత అనవసరమైనటువంటి ఖర్చుగా ఉండదు. మరియు స్థిరచరాశుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఆచిచూచి వ్యవహరించాలి. ఎందుకంటే ధనస్థానాల్లో శని ఉన్నప్పుడు కొంచెం ప్రభావం అనేది అలా ఉంటుంది అన్నమాట. ఈ రాశి వారిలో ఉన్నటువంటి వారికి విద్యార్థులకు ఎలా ఉంది అనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి గురుగ్రహ బలం అనేది అనుకూలంగా ఉంది. గురువు పంచమంలో ఉన్నాడు. కుజుడు కూడా వచ్చేటప్పటికి గురువుకి కుజుడికి వచ్చేటప్పటికి పూర్తి వైరం అనేది లేదు. కాబట్టి 2 గ్రహాలు పంచమంలో ఉన్నప్పుడు విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. రాహు యొక్క ప్రభావ రీత్యా ధైర్యంతో మీరు చేసేటువంటి పనుల్లో ఒక మెట్టు పైకి వెళ్ళగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పుల గురించి ప్రయత్నం చేయడానికి అంత అనుకూలమైనటువంటి సమయంగా గోచరించట్లేదు. ఎందుకంటే కుజుడు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు. కాబట్టి ఇప్పుడు మార్పు అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. మానసికంగా ఏదో ఒక బాధ అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా ఎక్కువగా అలసిపోవటం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దిందుడికి స్వభావాన్ని కొంచెం తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఓవరాల్గా సేఫ్గా ఉంటారు. ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ సేఫ్గా ఉండటానికి రికవరీ పాయింట్లో కానీ వెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సాఫీగా జరుగుతూ ఉంటుంది. మరీ అప్పుగా రావడానికి అంత అనుకూలంగా లేదు గ్రహస్థితి. ఎందుకంటే ఇప్పుడు రవి అనుకూలంగా లేడు, కుజుడు అనుకూలంగా లేడు. కాబట్టి మరీ అప్ వెళ్ళటానికి అంత అనుకూలంగా లేదు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అంత నెక్స్ట్ రాబోతున్నటువంటి మంత్లో, అంటే రాబోతున్నటువంటి ఆగస్టు 15 తర్వాత నుంచి కొంచెం మార్పులు జరిగితే సెప్టెంబర్లో వీళ్ళకి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు యొక్క మార్పు అనేది షష్టమంలోకి మారినప్పుడు కుజమాందాబ్దం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సెప్టెంబర్ అక్టోబర్ టైంకి వీరికి మళ్ళీ బెటర్ టైం అనేది, బెస్ట్ టైం అనేది వస్తుంది. ఇప్పటిదాకా గురువు మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి సాఫీగా జరుగుతాం. మరి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఎందుకంటే పంచమంలో వచ్చేటప్పటికి గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి బుధుడు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థానంలో 22వ తారీఖు నుంచి కొంచెం బెటర్ ఉంటుంది. ముఖ్యంగా స్పెక్యులేషన్స్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను వీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నటువంటి స్థితి అనేది బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి బుధుడు ధనస్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ గ్రోత్ పరంగా 22వ తారీఖు నుంచి బాగా ఉంటుంది. ధనస్థానాల్లో ఉన్నటువంటి శని వక్రత్వంలోకి వెళ్ళాడు. ఇప్పుడు 22వ తారీఖు తర్వాత బుధుడు కూడా అష్టమంలో ఉన్నటువంటి బుధుడు కూడా వచ్చేటప్పటికి వక్రత్వంలోకి వెళ్తున్నాడు. బుధుడు శని ఇద్దరు వక్రత్వంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ పరంగా 22వ తారీఖు నుంచి వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది. బెటర్ మూమెంట్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఆర్థికంగా కొంచెం రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. కుటుంబంలో అన్యోన్యత, కుటుంబంలో వారికి ఉద్యోగం రావటం అనేది కూడా 22వ తారీఖు తర్వాత జరుగుతుంది. ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో ఒక మూమెంట్ అనేది వీరు పొందగలుగుతారు.
మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాహు యొక్క అనుకూలత, కేతు వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి రాశి వారికి. రాజకీయ రంగ ప్రముఖులకి ఎలా ఉంది అనేది చూద్దాం. రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే నామినేటెడ్ పోస్టుల గురించి ప్రయత్నాలు చేస్తుంటారో వారికి సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పొచ్చు. రాజకీయంగా కూడా వీరికి సంఘంలో ఒక గౌరవం, గుర్తింపు కూడా వీరు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఒక అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పొచ్చు. మరి అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాలతో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి ఆలోచన మరియు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వారి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువగా పట్టించుకోవడానికి ఎక్కువగా మనసులో ఎక్కువగా ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల అనేది అనుకూలంగా ఉంటుంది. పిల్లలు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉంటారు. మరియు అదేవిధంగా వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా ఎక్కువగా ఆలోచన అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే పంచమంలో పాపగ్రహం అనేది ఉంది. దాని యొక్క దృష్టి అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వదు. రాబోతున్నటువంటి గురు పౌర్ణమి రోజు రాశి వారందరూ గురు పౌర్ణమిని విశేషంగా జరుపుకోవటం, మీకు నచ్చినటువంటి గురువుకి పాదాభివందనం చేయటం, మరియు అదేవిధంగా మీ యొక్క ఇంట్లో తల్లిదండ్రులకి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే మొదటి గురువు తల్లి తండ్రిలో అవుతారు కాబట్టి వారికి విద్యాబుద్ధులు నేర్పించక బయటకు పోయేటువంటి కన్నా ముందు తండ్రి నేర్పిస్తూ ఉంటాడు. అదేవిధంగా తల్లి కూడా నేర్పిస్తూ ఉంటుంది. కొన్ని మంచి ప్రవర్తనను కూడా నేర్పించేది తల్లిదండ్రులే కాబట్టి వారికి కూడా పాదాభివందనం చేయడంలో ఎటువంటి తప్పు ఉండదు. అదేవిధంగా గురువు యొక్క అనుకూలత అనేది మీ జాతక రీత్యా గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ధనము బాగుంటుంది, ఇంట్లో యశస్సు బాగుంటుంది, మంచి బుద్ధిని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే గురువు అనేది అదనమాట. వేదవ్యాసుడు కానీ లేకపోతే ఆది శంకరాచార్యుడు కానీ జగద్గురువులు అయినటువంటి వీరు వచ్చినప్పటికీ మనకు మంచి మార్గాన్ని చూపించారు. ఒక మంచి గురువు అయినటువంటి వాడు ఎప్పుడైనా సరే ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు. మీకు తల్లిదండ్రులు కూడా వచ్చినప్పటికీ మీకు మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ యొక్క సద్బుద్ధిని కలిగించాలంటాం. అంటే మన జాతకంలో మంచి గురువు మంచి స్థానంలో ఉంటే ఒకే ఇంట్లో పుట్టినా సరే ఒకరు మంచి వ్యక్తిగా తయారవుతుంటారు. ఇంకొకరు వచ్చినప్పటికీ పరమ కిరాతులుగా అంటే మంచివాడిగా తయారవడం అనమాట. మనం ఈ మధ్య చూస్తున్న కొన్ని ఇన్సిడెంట్స్ అలాంటివే సంఘంలో జరుగుతూ ఉన్నాయి. అలాంటి ఒక దుర్బుద్ధి కలిగించడానికి ఒకరిని హత్య చేసేటువంటి దుర్బుద్ధి కలిగించాడు అంటే వాడికి గురువు అనేవాడు సరైనటువంటి బుద్ధి కలిగించట్లేదు, మంచి మార్గంలో పోమని. అదే కొంతమంది మంచి సిరి సంపదలతో ఫ్యామిలీలో సుఖ సంతోషాలతో బాగుంటారు. వాడికి కారణం వచ్చినప్పటికీ వారు ఉండేటువంటి ఇల్లు నార్త్ ఈస్ట్ ఫేస్, ఈశాన్యం బాగుండటం, అక్కడ మళ్ళీ అదే ఆ ఇంట్లో అటువైపు ఎటువంటి డ్రైనేజ్ పోకుండా ఉండటం, వారికి మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ పాజిటివ్ యాంప్లిట్యూడ్ అనేది జరగడానికి గురువు మూలకంగా వారి జాతకంలో గురువు మంచి స్థానంలో ఉండటం అనేది ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్. వారి ఇంట్లో అలాంటి ఇంట్లోనే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు, ఒక మంచి ఇంట్లోనే ఉంటారు. వారికి ఆ సద్బుద్ధిని కలిగిస్తూ ఉంటాడు. అదేవిధంగా అందరినీ గౌరవిస్తుంటారు. వాళ్ళ సంఘంలో గౌరవింపబడతారు. నువ్వు గౌరవిస్తానే గౌరవింపబడతావు, ఎవరిని గౌరవించకపోతే ఎవరిని నిన్ను గౌరవిస్తారు. సో ఇవన్నీ విషయాలు కూడా ఇంప్లికేట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ చూడండి. మీరు అదేవిధంగా గురు పూజని చేయండి. మీకు నచ్చినటువంటి మీ మనసుకు నచ్చినటువంటి మీ టీచర్కి పాదాభివందనం చేయండి. అది ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే తల్లిదండ్రులకి అదేవిధంగా గురువుకి కాళ్ళకి నమస్కారం చేసినప్పుడు మీరు ఎవరి కాళ్ళకైతే నమస్కారం చేస్తారో వాళ్ళకి కన్నా మీరు ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు. అది గుర్తుపెట్టుకోండి. స్వస్తి.